చూడండి ఇక్కడ ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో దీనికన్నా ముందు ఆల్రెడీ 2 క్వశ్చన్స్ ఉన్నాయి. అది 1.2 సేమ్ అది ఇన్వర్స్ కనుక్కోమన్నాడు, అది మీరు చేసేయండి. అండ్ 112.1 సో ఇది ర్యాంక్, అది 1 వేరేగా ఉంది, ఈజీగా ఉంది, అందుకని ఇది చెప్తున్నాను. సో ర్యాంక్ కనుక్కో ఉన్నప్పుడు ఫస్ట్ నువ్వు ఏం చేయాలి అని అంటే, ఫస్ట్ 3/3 మ్యాట్రిక్స్ దీని యొక్క డెట్ కనుక్కో. డెట్ అనేది నీకు 0 వచ్చింది అని అంటే మళ్ళీ 2/2 కనుక్కోవాలి. ఎక్కడి వరకు అయితే నీకు 0 రావట్లేదో డెట్, సో అది దాని ర్యాంక్ అవుతుంది. సో అంటే ఇప్పుడు 3/3 అంటే ఏంటి, ఇప్పుడు 1/1 1/1 ఉంటుంది, 2/2 ఉంటుంది, 3/3 ఉంటుంది. ఫస్ట్ 3/3 చేస్తాం. 3/3 మ్యాట్రిక్స్ యొక్క డెట్ ఆల్రెడీ నీకు తెలుసు, ప్లస్ మైనస్ ప్లస్. సో 1 ఇంటూ, సో ఫస్ట్ కాలం 6 minus 4 minus 2 into first or second column 2 2's 4 minus 0 plus 3 into first or third column 2 minus 3 into 0 0, that is equal to 1 into 2 minus 2 into 4 plus 3 into 2, that is equal to 2 minus 8 plus 6, that is equal to minus 8 plus 2 minus 6 plus 6 is equal to 0. సో ఇది వర్కౌట్ అవ్వదు. ఇప్పుడు మళ్ళీ 2/2 చేయాలి. 2/2 అంటే 2/2 అన్నావు కదా, మరి ఎంతవరకు చేయాలి 2/2? ఇంతవరకే. ఇది లాస్ట్ తీసేస్తావు, థర్డ్ కాలం తీసేస్తావు, జస్ట్ ఆ రెండు ఉంచుకుంటావు. సో ఇప్పుడు మళ్ళీ ఏంటి, టేకింగ్ 2/2 మ్యాట్రిక్స్ అంటే మైనర్, దట్ ఈజ్ ఈక్వల్ టు ఏముంది 1 2 2 3, that is equal to 3 minus 4, that is equal to minus 1. So it is equal to not equal to 0. So 2/2 matrix అయింది కాబట్టి therefore rank of A is equal to 2. ర్యాంక్ ఆఫ్ ఏ కూడా ఈజీనా. ఓకే, ఇంతటితో మనకి VSEQs అయిపోయినాయి. మ్యాట్రిసెస్ చాలా ఈజీ, మీకు అర్థమైపోతాయి. ఇందులోంచే వస్తాయి మీకు 2 మార్క్స్ 4 మార్క్స్ పక్కా వచ్చేస్తాయి, మీరు ఏమి మిస్ చేయొద్దు. చాలా ఈజీగా ఉన్నాయన్నీ. ఓకేనా, VSEQs అయితే అసలు మిస్ చేయొద్దు. ఓకే, మ్యాట్రిసెస్కి ఆల్ ది బెస్ట్, ప్రిపేర్ అవ్వండి బాగా. మ్యాట్రిసెస్ నుంచి మనకి 22 మార్క్స్ వస్తున్నాయి. 22 మార్క్స్ అయిపోతే మనకి 22 మార్క్స్కి ఇంకో ఎక్స్ట్రా 10 మార్కులు వచ్చినా కానీ మనం చేసుకున్నా మనం పాస్ కన్నా ఎక్కువ మార్కులు వచ్చినట్టే. బాగా రాయండి ఎగ్జామ్. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.